2 దశాబ్దాల క్రితం ఆ గ్రామం పేరు వింటేనే హడలెత్తిపోయేవారు. ఆ ఊరికి పగలు వెళ్లాలన్నా భయపడేవారు. మావోయిస్ట్ అగ్రనేత గణపతి స్వగ్రామం కావటం వల్ల బీర్పూర్ గ్రామం ఎప్పుడూ పోలీస్ నిఘాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పల్లె అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో సాగుతోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మండల కేంద్రంగా ప్రకటించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ పేరు చెప్పగానే మావోయిస్టు అగ్రనేతలు గణపతి, నారాయణరావుల పేరు గుర్తొచ్చేది. నక్సల్స్ ను పట్టుకునేందుకు పోలీసులు నిత్యం పహారా కాసేవారు. అన్నలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో గ్రామస్తులు బిక్కుబిక్కుమనేవారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం తగ్గటం ఆ పల్లెలో శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో బీర్పూర్ మండల కేంద్రంగా అవతరించింది. ఇప్పటికైనా అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించి గ్రామాభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం కలుగుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాంగానికి అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇప్పుడైతే గతంలో ఉన్నట్లేదు. ఇప్పుడు అందరు చైతన్యవంతులైనరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు గతంకి ఇప్పటికీ చాలా ఫరక్ ఉన్నది. ఎవరైనా ఇప్పుడు ఈ దేనికైనా మీడియా ఉంది, అన్నిటికీ పోలీస్ స్టేషన్లు వచ్చినాయి. పోలీస్ స్టేషన్లో కూడా ధైర్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి పోవాలంటే చాలా భయం ఉండేది. ఇప్పుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ప్రజలు స్వచ్ఛందంగా పోయి పని చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక భయం వాతావరణం ఉండే అని అప్పటికి ఇప్పుడు చూసుకుంటే భయం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ఏడికి వెళ్ళానని ఒక పోలీస్ స్టేషన్కి పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కానీ చేసే కొద్దీ పోయి వాళ్ళ పనుల రీత్యా పోయి వాళ్ళ పనులు వాళ్ళు సులభంగా చేసుకొని వచ్చే విధానం ఇప్పుడు కనబడుతున్నది. వ్యవసాయం, పశుపోషణలో ముందంజలో ఉన్నందున ఆర్థికంగానూ గ్రామస్తులు నిలదొక్కున్నారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల కల్పన జరగాలని స్థానికులు అభిలషిస్తున్నారు. బీర్పూర్ కొత్తగా ఏర్పడిన ఈ మండలంలో ఇంతకుముందున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ప్రజల్లో చైతన్యవంతం వచ్చింది, మార్పు వచ్చింది. జీవన విధానంలో అభివృద్ధి అంటే అటు వ్యవసాయ రంగం కానీ, విద్యారంగంలో కానీ, బిజినెస్ పరంగా కూడా ప్రజలు అభివృద్ధి ప్రాంతంలో నడుస్తున్నారు. ప్రజలందరికీ నేను విన్నవించుకున్నది ఏంటంటే, ప్రజలు పోలీస్ స్టేషన్కు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఫిర్యాదులు ఇస్తే తప్పకుండా స్వీకరించి వాళ్ళకి తగు న్యాయం చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. బీర్పూర్ మండల కేంద్రంగా ప్రగతి ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలని గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.